పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. తెలంగాణలో కనీసం 10 పార్లమెంట్ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే 2 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఎల్లుండి సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. తెలంగాణలో కనీసం 10 పార్లమెంట్ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే 2 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఎల్లుండి సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు.